విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నానండి. నాకు ఆల్టర్నేటివ్ థెరపీ అనే సెంటర్ ఒకటి ఉంది. దానికి ఒక 1 మంత్ బ్యాక్ ఒక కాల్ వచ్చింది. దాంట్లో ఏంటంటే ఒక పర్సన్ కి ఆ, ఎక్- పొలం పనులు చేసుకుంటారు, పెయిన్ భరించలేక కొన్ని పెయిన్ కిల్లర్స్ వాడడము, డ్రింకింగ్ హ్యాబిట్ రావడం జరిగింది. అయితే దానివల్ల ఏమైందంటే ఎసిటైటిస్ అని లివర్ కి సంబంధించిన ఒక ఇష్యూ వచ్చింది. దానికి సంబంధించి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఎన్ని సార్లు ట్రీట్మెంట్ అంటే ఇన్పేషెంట్ గా ఉంచి రకరకాల ట్రీట్మెంట్స్ ఇచ్చేవారు. మళ్ళీ దానికి లివర్ పొంగిపోవడము, దాని వాటర్ తీయడము, ఇలాంటివన్నీ చేసిన కొన్ని కొన్ని రోజుల తర్వాత ఇంకా మేమేమీ చేయలేమని చెప్పేసి ఆ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అన్నారు. అది కార్పొరేట్ హాస్పిటల్లో జరిగింది. విశాఖపట్నంలో కార్పొరేట్ హాస్పిటల్లో వద్దు అన్న తర్వాత ఇంకెవరు కూడా ఇంకా వదిలేద్దాం అనుకొని కేజీహెచ్ లో ఆప్షన్ గా ఉంటుందని చెప్పి కేజీహెచ్ కూడా తీసుకెళ్తారు. అయితే ఈ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళేటప్పుడే వాళ్ళ రిలేషన్ ఒకటి ఇది ఒకటిసారి ట్రై చేయండి, ఈయన దగ్గర ఆల్టర్నేటివ్ వేలో ఏదో చేస్తారు అని చెప్తే వాళ్ళు నాకు కాల్ చేశారు. చేసిన తర్వాత ఏంటంటే నేను వాళ్ళ తాలూకా రిలేషన్స్ వస్తే ఎక్స్ప్లెయిన్ చేసినా పెద్దగా పట్టించుకోలేదు. ఇవన్నీ చూసినవేనండి అన్నట్టుగా మాట్లాడారు. సరే అయిపోయింది. ఇంకా దాని తర్వాత కేజీహెచ్ కి అంటే గవర్నమెంట్ హాస్పిటల్ కి షిఫ్ట్ అయ్యారు. అప్పుడు మళ్ళీ కాల్ చేసి ఇలా ఇలా మీతో మాట్లాడమని అంటే మరి వద్దనిసారు కదండి అని చెప్పాను. అలా కాదండి, మరి ఇంకా ఆప్షన్స్ ఏవీ లేవని మాకు అనిపిస్తుంది, ఒక్కసారి చూడగలరా, చూస్తే మేము ఏమైనా చేస్తాము, ఆల్రెడీ ఇన్పేషెంట్ లో ఉన్నారు కదా అంటే వెళ్ళి విజిట్ చేశాను. విజిట్ చేసిన తర్వాత సరే అండి మీరు నేను ఏదైతే చెప్తానో ఆ ప్రకారంగా చేయండి అని చెప్పిన తర్వాత మన ప్రొడక్ట్ బయోసెలెక్స్ గురించి చెప్పేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ వచ్చింది ఏంటంటే మీరు దీని గురించి అయినా చెప్తున్నారంటే అంటే దీని గురించి అయినా చెప్తున్నారంటే మీకు ఆల్రెడీ తెలుసా అంటే వాళ్ళకి కాంపిటేటర్ వేరే స్టెమ్ సెల్ గురించి ఏదో విన్నారు అంటే నేను చెప్పాను, అమ్మ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది, మీరు అది వాడారా లేదా అనేది ఆలోచించండి, లేదని వాడలేదు అన్నారు. దీనికి దానికి చాలా డిఫరెన్స్ ఉందని ఎక్స్ప్లెయిన్ చేశాను. చేసిన తర్వాత ఏంటంటే వాళ్ళకి రోజు ఒక హాఫ్ సాచెట్ వాడండి అని చెప్పాను. అంతవరకు ఆ పేషెంట్ కండిషన్ ఏంటంటే 3 డేస్ కి 4 డేస్ కి ఒక్కసారి పొట్ట కన్నం పెట్టి ఆ లివర్ కి సంబంధించిన ఏదైతే వేస్ట్ వాటర్ ఉందో అది తీయించుకోవాల్సిన పరిస్థితి. కానీ ఒక 3-4 డేస్ అయ్యేసరికి ఫ్రీ మోషన్ అవుతుంది, యూరినేషన్ అవుతుంది. ఆ పొట్ట పొంగడం అనేది తగ్గింది. అంతవరకు ఏంటంటే 1 వీక్ ఒకసారి కానీ 15 డేస్కి ఒకసారి కానీ మోషన్ అయ్యేది. ఆ యూరిన్ అనేది నార్మల్ గా ఒక రోజుకి ఒక 50 ml కూడా అయ్యేది కాదు. కానీ 3-4 డేస్ లోనే అలా అవ్వడం చూసి వాళ్ళు ఏంటి ఇంత చేంజ్ వచ్చింది, ఇంకా హోప్స్ లేవనేసారు డాక్టర్స్ అందరూ. మాక్సిమం 1 వీక్ అన్నది కాస్త ఇలా జరుగుతుంది ఏంటి అని ఎవరైతే గ్యాస్ట్రాంటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారో ఆయన దగ్గరికి వెళ్ళి నాకు చెప్పకుండా వాళ్ళు వెళ్ళి దీని గురించి అన్నీ చెప్పారు. అమ్మ అప్పుడు వాళ్ళు గ్యాస్ట్రాంటాలజిస్ట్ ఏమన్నారంటే దీన్ని ప్లాసిబో ఎఫెక్ట్ అంటారండి, దీని గురించి పెద్దగా మేము కూడా చెప్పము, మీరు వారంలో మీకే తెలిసిపోద్ది అన్నారు. ఆ ప్లాసిబో ఎఫెక్ట్ అంటే ఏంటో అనేది కూడా పేషెంట్ కి తెలియదు. సరే ఆ పేషెంట్ రిలేషన్స్ కి తెలియదు. వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఏం చెప్పానంటే మీరు మిగిలినవన్నీ మర్చిపోండి, మీరు 15 డేస్ వాడండి, ఆ తర్వాత మీరు మాట్లాడండి అని చెప్పాను. అట్ ప్రెసెంట్ ఏంటంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా లివర్ కి కన్నాలు పెట్టకుండా ఇవేవి లేకుండా యూరినేషన్ మోషన్ అవుతుంది పేషెంట్ కి. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఏజ్ కూడా 39. అయితే వాళ్ళు హోప్ లేదన్నది కాస్త మన ప్రోడక్టే బతికిచ్చింది ఆయన. ఇది నా పర్సనల్ గా నేను ఒక పేషెంట్ ట్రీట్మెంట్ చేసిన బయోసెలెక్స్ ఎక్స్పీరియన్స్ సార్. సో ఫెంటాస్టిక్ అండి ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ. ఖమ్మం అండి. సో మేడం గారు ప్లీజ్ వెల్కమ్ మేడం. నేను మీకు అన్మ్యూట్ చేస్తున్నాను, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడొచ్చు. ఓకే. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. నా పర్సనల్ టెస్టిమోనీ ఏంటంటే నేను బయోసెలిక్స్ మా హస్బెండ్ కి ఇచ్చానండి బ్యాక్ పెయిన్ కి. ఆహా. తనకి రీసెంట్ గా కొంచెం బ్యాక్ పెయిన్ అనిపిస్తుంది అని చెప్పి కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు ఒక 3 మంత్స్ నుంచి. అయితే ఓకే. అది అప్ అండ్ డౌన్ గా తగ్గడం రావడం మళ్ళీ తగ్గడం రావడం అట్లా జరిగిన తర్వాత ఒక 20 డేస్ బ్యాక్ అయితే బాగా పట్టేసినట్టుగా వచ్చేసింది పెయిన్. ఇక తను ఏంటంటే తట్టుకోలేనంత పెయిన్ అన్నమాట. ఇంకా బెండ్ అవ్వటానికి కూడా అసలు చాలా ఇబ్బంది అయ్యాడు. ఇట్లా పక్కకి తిరగడానికి కానీ పడుకోవడానికి కానీ బాగా నిద్ర లేకోకుండా అట్లా పడుకోవడానికి కూడా బాగా ఇబ్బంది పడ్డాడు. ఇక అది బాగా కూర్చోవడం వల్ల అలా సిట్టింగ్ ఏమైనా మార్చుకుంటే పడుకునే విధానం ఏమైనా మార్చుకుంటే అని చెప్పేసి కింద పడుకోవడం అట్లా చేస్తున్నాడు. అయితే ఇక పెయిన్ అనేది తగ్గట్లేదు. ఇక తను చూపించుకుందాము ఒకసారి ఎంఆర్ఐ తీపిద్దాము అని చెప్పేసి డాక్టర్ ని సజెషన్ అడిగితే సరే రండి ఎంఆర్ఐ తీపిద్దాము అప్పుడు తెలిసిద్ది ఏమన్నా బోన్ ఏమన్నా అక్కడ ఏమన్నా రబ్ అవుతుందేమో అని చెప్పి అంటే వద్దు వద్దు అని చెప్పేసి నేను ఈ ప్రొడక్ట్ ఇచ్చానండి. ఓకే ఇచ్చాక మ్యామ్. కూడా ఒక 10 డేస్ వరకు పెయిన్ అంటూనే ఉన్నాడు. సరే ఇంకా కంటిన్యూ చేద్దాము
కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోమంటున్నారు కదా అని చెప్పేసి కొంచెం తన్ని వాటర్ ఎక్కువ తీసుకోమన్నాను. కంటిన్యూగా ఒక 20 డేస్ వాడాక ఇప్పుడైతే తనకి అసలు పెయిన్ లేదండి. ఆ ఓకే. పెయిన్ ఎలా ఉంది అంటే తగ్గిపోయింది అని చెప్పాడు. అయితే తనలాగే తన ఫ్రెండ్స్ ఇట్లా ఫ్రెండ్స్ తో మాట్లాడుకున్నప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది ఈ మధ్య అన్నప్పుడు కూడా మాకు కూడా వస్తుంది పెయిన్ అని అంటే నేను ఇట్లా ఒక ప్రొడక్ట్ యూస్ చేశాను, అది బాగా పనిచేసింది, అది పెయిన్ తగ్గిపోయింది అంటే మాకు కూడా కావాలి అని వాళ్ళు కూడా అడిగారంట. వెరీ గుడ్. తనకైతే పెయిన్ తగ్గింది సార్. ఇంకొకటి ఏంటంటే మా బాబుకు యూజ్ చేస్తున్నాను సార్ నేను. మా బాబుకి చిన్నప్పటి నుంచి కొంచెం కాఫ్ ఇష్యూ ఉండేది, హెల్త్ కాఫ్ ఎక్కువ వస్తుండేది బాగా. నిమ్ము అంటే ఆస్తమా, ఉబ్బసం ఇవన్నీ బాగా ట్రీట్ చేశారు అలాగా. కానీ బాబుకి ఏంటంటే బ్లడ్ లో ఎస్నోఫిల్స్ పెరుగుతా ఉంటాయి బాబుకి. అంటే వేలల్లో పెరుగుతా ఉంటాయి అన్నమాట. 3000 4000 అట్లా పెరిగాయి. 3 years బాబు దగ్గర నుంచి కాఫేనండి. 20 డేస్ కి హాస్పిటల్ కి వెళ్ళేదాన్ని. చాలా తిరిగాను, చాలా హాస్పిటల్ తిరిగాను. అసలు ఎక్కడ చూపించినా గానీ నిమ్ము, ఉబ్బసం ఇవన్నీ ఎట్లా ట్రీట్ చేశారు కానీ తగ్గలేదు ఎక్కడా కూడా. కొంచెం కాఫ్ హోమియో వాడుతున్నామండి, కొంచెం పర్వాలేదు కానీ ఇబ్బంది అయితే ఇబ్బందేనండి. ఇక ఆ తర్వాత నేను బాబుకి కూడా 20 డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను. టాన్సర్స్ కూడా ఉన్నాయి బాబుకి. ఈ మధ్య టాన్సర్స్ కూడా ఎలివేట్ అయ్యాయి. ఇక ఆయనకి కొంచెం ఏదన్నా తిన్న వెంటనే చల్లగాలి తాకిన వెంటనే గొంతు నొప్పి రావడం, జ్వరం రావడం అట్లా వచ్చేది. ఆ వాపు వల్ల బాబుకి వాయిస్ కూడా మూసుకుపోయినట్లుగా వచ్చేది. మాట్లాడడం కూడా నైట్ గుర్రకొచ్చేది. ఓకే. స్లీపింగ్ కూడా డిస్టర్బెన్స్ ఉండేది. యాక్చువల్ గా టాన్సిల్స్ ఉన్న పిల్లలందరికీ అలానే ఉంటదంట. ఎడ్నాయిడ్స్ కూడా ప్రాబ్లం ఉంది బాబుకి. ఇవి 20 డేస్ నుంచి యూజ్ చేశాను. బాబుకైతే వాపు అయితే చాలా తగ్గిందండి. ఇంకా 10% ఉంది అంతే వాపు. ఎంత ఎంత డోస్ ఇచ్చారమ్మా బయోసెలిక్స్ హాఫ్ బాబుకి? ప్యాకెట్ ఇచ్చాను బాబుకైతే. మా సార్కి అయితే 1 ప్యాకెట్ ఇచ్చానండి. బాబుకైతే హాఫ్ ప్యాకెట్ ఇచ్చాను. హాఫ్ సాచెట్ చొప్పున ఎన్ని రోజులు వాడారమ్మా బాబుకి ఇప్పటి వరకు? బాబుకి 20 డేస్ దాకా వాడాను సార్. అంటే ఒక 10 సాచెట్స్ అయినట్టు. 10 సాసెట్స్ అయ్యాయి. సార్కి మాత్రం 25 డేస్ నుంచి వేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు బాబు మీరు నాతో మాట్లాడేసరికి చాలా వర్రీ అవుతూ మాట్లాడారు, గుర్తుంది కదా? అవును సార్, అవును సార్, అవును సార్, మాట్లాడాను నేను. నేను మీకు యాక్చువల్గా ఏం చెప్పాను, 3 నెలలు వాడిపించండి అమ్మని చెప్పాను. అవును సార్, ఎస్నోఫిల్స్ కూడా మొన్న టెస్ట్ చేపించాను సార్ నేను. ఉమ్, అతనికి బాబుకి ఎప్పుడు 3800 ఉన్నాయి. యాక్చువల్ గా 300 400 ఉండాలంట ఎస్నోఫిల్స్. నేను ఉమ్, మొన్న కొంచెం కోల్డ్ చేస్తేను కోల్డ్ లోనే చేపించాను. బాబుకి కాఫ్ వస్తుంటేనే చేపించాను. ఉమ్. 500 లో ఉన్నాయి. మళ్ళీ ఒక 3 డేస్ మళ్ళీ నెక్స్ట్ డేనే వెంటనే చేపించాను. వెంటనే చేపిస్తే అది 460కి అట్లా వచ్చేసింది. గుడ్ గుడ్ గ్రేట్. అంటే నార్మల్ పొజిషన్ కి ఆ ఇస్నోఫిల్స్ కూడా వచ్చేస్తున్నాయి. వచ్చేస్తున్నాయి. ఇంకొక 10 డేస్ కి 15 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి రీచెక్ చేపించాలి అనుకుంటున్నాను. ఓకే. ఒకసారి చూడాలి సార్. ఓకే మేడం, గ్రేట్ మేడం, హ్యాపీ. సో బాబుకి మంచి హెల్త్ ఇచ్చింది బయోసెలిక్స్, అట్లాగే మీ వారికి కూడా మంచి మా రికవరీ. సార్ అసలు యాక్చువల్ గా ఏది నమ్మరు సార్. అసలు టాబ్లెట్ వేసుకోమన్నా ఏం వేసుకోమన్నా అసలు ఏది నమ్మరు. ఇలాంటివి నా ఫోర్స్ తోనే వేసుకున్నారు, బలవంతంగానే వేసుకున్నారు. వేసుకున్నాక బాగుంది, ఇంకొకరికి చెప్పానని కూడా చెప్పారు అలాగా. గ్రేట్ మ్యామ్, గ్రేట్ గ్రేట్ ఫెంటాస్టిక్. కంగ్రాచులేషన్స్ మ్యామ్ మీకు అండ్ సార్కి బాబుకి. థ్యాంక్ యూ సో సార్, ఇప్పుడు థ్యాంక్ యూ సార్. మీలాగా ఎవరైతే ఆ చిన్న పిల్లలు ఈ కాఫ్ కానీ టాన్సిల్స్ కానీ ఇస్నోఫిల్స్ ప్రాబ్లంతో ఉన్నారో వాళ్ళందరికీ హెల్ప్ వేసుకోవచ్చు చేయండి సార్. అమ్మా మీరు. ఓకే సార్, డెఫినెట్ గా చేస్తాను సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మూర్తి గారు. గుడ్ ఈవినింగ్ సార్. రీసెంట్ గా నేను అంటే చేస్తున్నాను కానీ